హాయ్ అండి. ఎస్‌విఎల్ డిజిటల్ నాలెడ్జ్‌కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్ సర్వే ట్రైనింగ్‌లో భాగంగా చిన్న టాపిక్‌ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేందంటే ఎవరైతే మన థియరీ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారో ఓకే. మెయిన్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఫెయిల్ అయిన వారు గానీ, అదేవిధంగా సప్లీ రాసిన తర్వాత గానీ ఫెయిల్ అయిన వారు గానీ, అదేవిధంగా ఎవరైతే స్పెల్ 2 వాళ్ళు వాళ్ళ యొక్క ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో థియరీ సబ్జెక్టు వాళ్ళకి షార్ట్ నోట్స్ అనేది మనది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, దాని యొక్క ప్రైస్ రూ. 119 మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, వాళ్ళు అంటే ఇప్పటివరకు మన యూట్యూబ్‌లో క్లాసులు వినేసి మీరు మీకు నచ్చితే మీకది కావాలనుకుంటే మాత్రం సో, రూ. 119 పెట్టి దీన్ని పర్చేజ్ చేయవలసి ఉంటుందన్నట్టు. సో, దీని యొక్క ఉపయోగాలేంటి? సో, ఇది మీకు ఎలా హెల్ప్ అయితుందనేది ఒకసారి మనము చూద్దామన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనకి క్వెషన్ పేపర్ అనేది ఎలా వస్తుంది? సో, మనం దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? సో, అదే విధంగా మన యొక్క షార్ట్ నోట్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న దాని గురించి మనము డిస్కస్ చేద్దామండి. ఓకే. సో, ఫస్టు థియరీ క్వెషన్ పేపర్ మనం చూసినట్టయితే పేపర్ అనేది డెప్త్ అనేది పెరుగుతుందన్నట్టు. అంటే ఫస్ట్ పేపర్ అంటే మెయిన్స్ L1లో రాసిన మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే, అదే విధంగా సప్లీలో రాసినటువంటి ఎగ్జామ్ పేపర్ గనుక చూసినట్టయితే డెప్త్ అనేది చాలా డిఫరెంట్‌గా పెరిగిపోతున్నదన్నట్టు. అంటే డైరెక్ట్ క్వెషన్‌లనేది రావడం చాలా తక్కువన్నట్టు. సో, ప్రతి క్వెషన్ అనేది చాలా ఇండైరెక్ట్‌గా అడగడం జరుగుతున్నది. సో, కాబట్టి ఏం చేయాలంటే సబ్జెక్ట్ పైన మనకి పూర్తి అవగాహన అనేది, నాలెడ్జ్ అనేది కంపల్సరీ అవసరం. సో, అటువంటప్పుడు మనకేందంటే ఆ సబ్జెక్ట్ పైన మనకి పూర్తిగా ఒక గ్రిప్ అనేది రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదన్నట్టు. ఓకే. ఏదో మనం పైపైన చదివేసి ఎళ్లి రాస్తామంటే మాత్రం ఖచ్చితంగా మనము ఇబ్బంది పడవలసి ఉంటుందన్నట్టు తర్వాత. సో, ఒకవేళ ఎవరైనా షార్ట్ నోట్స్ మీకు మీరు ప్రిపేర్ చేసుకుంటే మీరు దాన్ని ప్రిపేర్ కండి. అసలు మాకు షార్ట్ నోట్సే లేదు. అసలు మేము ఎటువంటి స్టార్టే చేయలేదు అనుకున్న వాళ్ళు మాత్రం మన దగ్గర వాళ్ళు పర్చేజ్ చేయాల్సి ఉంటుందన్నట్టు. ఓకే. ఒకవేళ మీరు పర్చేజ్ చేసే ముందు ఒకసారి మన యూట్యూబ్‌లో ఉన్నటువంటి ఆ షార్ట్ నోట్స్‌ని ఒకసారి చూడండి. సో, చూసిన తర్వాత మీకి అవసరం ఉన్నదనుకుంటే మాత్రమే కొనండి. ఓకే. సో, నెక్స్టు మనకి ఎవరైతే ఈ 2, 3 డేస్‌లో మాత్రమే ఎవరైతే కొంటారో ఏది ఈ షార్ట్ నోట్స్‌ని వాళ్ళేం జేయాలంటే దాన్ని ప్రింటౌట్ తీసుకోవాల. సో, ప్రింటౌట్ తీసుకున్న తర్వాత నేను 2, 3 డేస్ తర్వాత ఏం చేస్తానంటే నేను ఈ షార్ట్ నోట్స్ యొక్క డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నట్టు యూట్యూబ్‌లో. ఓకే. సో, లాస్ట్ నేను ప్రొవైడ్ చేశాను. కాకపోతే ఏందంటే అక్కడ స్పెల్ 1 వాళ్ళకి అప్పుడే ఎగ్జామ్స్ గూడా అప్పుడే స్టార్ట్ అయినాయి గాబట్టి 1 వీక్ ఎగ్జామ్ ఉంది. సో, చాలా స్పీడ్‌గా, చాలా ఫాస్ట్‌గా నేను చెప్పడం జరిగిందన్నట్టు. సో, ఇప్పుడు చాలా టైం ఉంది గాబట్టి ప్రతి విషయాన్ని చాలా డెప్త్‌గా, క్షుణ్ణంగా సో, ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, కాబట్టి ఖచ్చితంగా మీరేం జేయాలంటే, అవసరం ఉన్నదనుకుంటే మీరు ఈ షార్ట్ నోట్స్‌ని మీరు కొనాల్సి ఉంటుందన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకేందంటే 60 మార్క్స్ సాధించడం ఇంపార్టెంట్ గాదండి. పాస్ కావడం ఇంపార్టెంట్ గాదు. ఎందుకంటే స్కోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మండల్‌లో షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు, రిక్రూట్‌మెంట్ చేసేటప్పుడు వాళ్ళు గనక ఓకే. స్కోర్ వైస్ గనక వాళ్ళు షార్ట్‌లు చేయవలసి వస్తే అప్పుడు మనకి ఇబ్బంది కలుగుతది గాబట్టి, సో, మనము 60 మార్క్స్ కంటే మనం ఏం జేయాలంటే ఎక్కువ స్కోర్ సాధించడానికి మనం ఏం జేయాలంటే ప్రయత్నం జేయాలన్నట్టు. ఓకే. ఇదొకటి మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. సో, షార్ట్ నోట్స్ ఉపయోగాలేందంటే మీకి ఈజీగా రివిజన్ అయితదన్నట్టు. మీరు సబ్జెక్ట్ మొత్తాన్ని మీరే ఈజీగా రివిజన్ జేసుకోవడానికి అవకాశం ఎక్కువుంటుందన్నట్టు. ఓకే. తక్కువ టైంలో మీరు మొత్తం రివిజన్ జేసుకోవచ్చు. అదే విధంగా మీరు గుర్తుంచుకోవచ్చన్నట్టు. షార్ట్ నోట్స్ అనేది సో, దీనికి మీకు పంపించే పీడిఎఫ్‌కి మాత్రం పాస్‌వర్డ్ మనం పెట్టడం జరుగుతుంది. ఆ పాస్‌వర్డ్ గూడా మీకు వాట్సాప్ జేస్తాను. సో, మీరెవరైతే ఈ పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో వాళ్ళేం జేయాలంటే, మనకి ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ సో, చేసేసి మనకి వాట్సాప్ నంబర్ ఉంది గదా! ఈ వాట్సాప్ నంబర్‌కి వాళ్ళేం జేయాలంటే వాట్సాప్ జేయండి. సో, మీకు టోటల్ పీడిఎఫ్ అని పంపించడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్‌కి మాత్రం ఖచ్చితంగా పాస్‌వర్డ్ ఉంటుంది. ఆ పాస్‌వర్డ్ గూడా మీకు ప్రొవైడ్ జేయడం జరుగుతుందన్నట్టు. ఓకే. నెక్స్ట్ స్పెల్ 1లో మెయిన్స్ ఎగ్జామ్ గానీ, స్పెల్ 2లో సప్లీ ఎగ్జామ్ గానీ రాసినటువంటి ఆ క్వెషన్ పేపర్సు, వాటి యొక్క ఆన్సర్స్ నేను త్వరలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది యూట్యూబ్‌లో. సో, ఆ పీడిఎఫ్ గూడా మీకు పంపియడం జరుగుతుంది. ఎప్పుడైతే వీడియో కంప్లీట్ అయిపోతుందో ఎక్స్‌ప్లనేషన్, ఆ తర్వాత మీకు వీడియో అనేది మీకు వాట్సాప్‌కి రావడం జరుగుతుందండి. ఓకే. అదే విధంగా ఒకవేళ నా దగ్గర పర్చేజ్ జేయకుండా ఓకే. ఒకసారి మీరు పీడిఎఫ్ తీసుకున్న తర్వాత మీరు గనక షేర్ చేసుకున్నట్టయితే, సో, అప్పుడేమైద్ది నా దగ్గర అంటే పర్చేజ్ చేసేవాళ్ళు తగ్గుతారు. సో, అటువంటి టైంలో అప్పుడు నాకు తెలిసిపోతది. అంటే తక్కువ మంది గనక మన దగ్గర పర్చేజ్ చేస్తే మాత్రం సో, మీకు ఎక్స్‌ప్లనేషన్ వీడియో అనేది మీకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయన్నట్టు. మీరు గనక
ఒక్కరు నా దగ్గర బై చేసి తర్వాత ఆ పీడిఎఫ్ని మీకు మీరే సర్క్యులేట్ చేసుకుంటే మాత్రం మీరే కాంపిటీషన్ని హెవీగా పెంచుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా సో మీరే నష్టపోతారు అన్నట్టు. సో ఎందుకంటే మీరు ఒకరు బై చేసేసి మిగతా వాళ్ళందరికి షేర్ చేసినట్టయితే నేను ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది నేను చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే సో ఎక్కువ మంది బై చేస్తే ఏంటంటే చాలా మందికి అవసరం ఉన్నది కాబట్టి సో వీడియో చేయడానికి కొద్దిగా ఆసక్తిగా ఉంటుంది. సో అదొకటి గుర్తుంచుకోండి. జెన్యున్గా మీరు కొన్న వాళ్ళు ఏం చేయాలంటే మీరు మాత్రమే ప్రిపేర్ కండి. అదేవిధంగా మీరు స్కోర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మీకు బెనిఫిట్. మీరు ఇతరులు కనుక షేర్ చేస్తే మాత్రం సర్క్యులేట్ చేస్తే మాత్రం నష్టపోయేది మాత్రం మీరే. ఓకే. సో షార్ట్ నోట్స్ అనేది మీకు ఈజీగా మీకు 4 అవర్స్లో మీరు ఈజీగా మీరు రివిజన్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుందన్నట్టు. ఓకే. సో స్పెల్ 1 కానీ స్పెల్ 2 కానీ ఎవరైతే అవసరం ఉన్నదనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ నంబర్లో కాంటాక్ట్ కండి. సో మీకు ఆ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. సో ఇలా ఉంటుందండి మన యొక్క పీడిఎఫ్ షార్ట్ నోట్స్ అనేది. ఆల్రెడీ మీరు మన యూట్యూబ్లో చూసుంటారు. సో ఇదంతా మీకు పీడిఎఫ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే టోటల్ మనకి 60 పేజెస్ ఉంటాయి. ప్లస్ నెక్స్ట్ మనం ప్రీవియస్ యొక్క ఎగ్జామ్ పేపర్స్ కూడా అవి కూడా మనము వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ పీడిఎఫ్ కూడా మీకు పంపించడం జరుగుతుంది అన్నట్టు.